హైరోస్. జనరల్గా మన పెద్దవాళ్ళు చెప్పే డైలాగ్ ఏంటి, కత్తి పెట్టినాడు ఆ కత్తిగా పోతాడు. అంటే వాడు ఫ్యాషనిస్ట్ అనుకోండి, ఆ ఫ్యాషనిజం గొడవలను చేస్తాడు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. బాంబు పట్టినాడు ఆ బాంబుతోనే పోతాడు, గన్ను పట్టినాడు గన్నుతోనే పోతాడు. ఒక మంచిగా బతికిన వాడు చక్కగా మంచి చేసి చివరికి కాలం చెల్లాక మంచి మిగిల్చుకొని పోతాడు. ఇప్పుడు ఎంత నువ్వు చెప్పాను, అర్థమైందా రాజా అని హడావుడి చేస్తున్నటువంటి మన పోసానికి కృష్ణమూర్తిలో ఉన్నాడే, అతను ఇప్పుడు అడగాలన్నమాట, అర్థమైందా రాజా అని. ఏమని? పవన్ కళ్యాణ్ భార్య విషయంలో, పిల్లల విషయంలో, చంద్రబాబు యొక్క భార్య విషయంలో, ఆయన కోడల విషయంలో అడ్డదిడ్డంగా నోరు పారేసుకున్నటువంటి వ్యక్తి ఎవరు ఉన్నాడు, పోసాని కృష్ణమురళి. ఇప్పుడు అదే పోసాని కృష్ణమురళి ఎవరి వల్ల అయితే ఆ రకంగా అతను చెలరైపోయాడో వారి ఇంట్లో ఉన్నటువంటి ఆడవారి మీదకి తిరుగు బాణం అన్నట్టు. ఏ రకంగా? నాదేం లేదు, సాక్షి వాళ్ళే, వాళ్ళు ఏం చెప్తే అదే చెప్పా, వాళ్ళు ఎక్కడ మీడియా పెట్టి ప్రెస్ మీట్ అంటే అక్కడికి వెళ్ళి చెప్పా. ఇలా మాట్లాడుతున్న విధానం చూసి సీఎంఓలకి ఫీజులు ఎగిరిపోతుంది. మొత్తం 32 ప్రశ్నలు అడిగారు. అందులో కొన్నింటికి సమాధానం చెప్పాడు, కొన్నింటికి ఎప్పటిలాగే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, లైక్ ఇవన్నీ చెప్పుకొచ్చాడు. అయితే అత్యంత కీలకమైనది ఏంటి, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పచ్చి బూతులు, అసలు జుగుప్సాకరమైన మాటలు, సభ్య సమాజం అసలు వినాలా లేదా అని ఆలోచన కదా, అసలు వినద్దురా అన్నటువంటి మాటలు అన్నీ కూడా పోసాని కృష్ణమురళి మాట్లాడాడు. ట్విస్ట్ ఏంటంటే ఆ ప్రెస్ మీట్ పెట్టింది, అరేంజ్ చేసింది సాక్షి మీడియా. దానికి ముందు నాకు కొన్ని ఫోటోలు ఇచ్చారు, దానికి ముందు నాకు ఒక స్క్రిప్ట్ ఇచ్చారు, అదంతా సాక్షి మీడియా. వాళ్ళు చెప్పింది నేను చేశా. అందులో ఏముంది ఏంటి కూడా చూడలేదని అంటున్నాడు. నమ్మేటట్టుందా? ఇది తెలియకుండానే అందులో ఉన్నదాన్ని బట్టి పెట్టి ఓన్గా చెప్పాడా? గుర్తెచ్చుకుని మీరు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అతను మాట్లాడిన మాటలు స్క్రిప్ట్ చూసి చెప్పాడా, ఎట్టా అనుకుంటూ ఓన్గా చెప్పాడా? ఓన్గానే కదా, ఎప్పుడు చెప్తాడు ఆ రకంగా? అతను అన్నట్టుగానే ముందుగానే స్క్రిప్ట్ ఇచ్చారు అనుకుందాం. సాక్షి మీడియాలను కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇచ్చి కరెక్ట్గా మనం ఇప్పుడు వెళ్ళి పంపించారా? లేదు ఇతను వాట్సాప్ చేస్తే మొత్తం చూసుకొని ఆ తర్వాత వచ్చాడా? ఇలా చాలామంది మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఏమో తన అపోనెంట్ వాళ్ళ యొక్క పర్సనల్ విషయాలు బయటికి లాగి వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళు తల దించుకునేలా చేశాడు, బాధపడేలా చేశాడు. ఎవర్రా ఎలా ఎవరు వాళ్ళరా అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి పోసాన్ లాంటి వాళ్ళ. ఇప్పుడు ఈ పోసాన్ లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి మనల్ని నమ్మి ఆ రకంగా అతను పని అప్పచెప్పాడు, అమ్మ బాబోయ్ ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, ఛాన్సేలా మనం వాడేశాడు రాజా, ఇప్పుడు నిజాలు చెప్పాలి రాజా, లేకపోతే పోలీసులు మనం కుమ్మేస్తారు రాజా అనుకున్నాడు అని చెప్తా. ఆ రోజు సాక్షి వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారు, సాక్షి వాళ్ళు మీడియా మీట్ పెట్టారు, వెళ్ళా చెప్పా, ఫోటోలా అవి కూడా అవే. కాదే బాబు నువ్వు బూతులు తిట్టావు కదా అంటే, అది మార్ఫింగా అన్ని లైవ్లు ఇచ్చాయిగా. అంటే ఈరోజు పోసాని కృష్ణమురళి అనబడే వ్యక్తి తనకున్నటువంటి పిచ్చితో, తనకున్నటువంటి దాన్ని ఏం చెప్పాలి షార్ట్ టెంపర్తో, తనకున్నటువంటి సెల్ఫిష్నెస్తో ఓవరాల్గా ఏం చేస్తున్నాడు అయ్యా అంటే, గతంలో ఎవరైతే ఇతను నమ్మి టాస్క్లు ఇచ్చారో అందరు కొంపలు కూల్చేస్తున్నాడు. జనరల్గా ఎంత కరుడు కట్టినటువంటి వ్యక్తి అయినా వాళ్ళని నమ్మి ఎవరైనా ఒక టాస్క్ ఇస్తే దానికి తగ్గట్టుగా యువతలు ప్రతిఫలం తీసుకుంటారు. ఊరికి ఎందుకు చేస్తారు? ఆ తర్వాత ఇంకా వాళ్ళకి ఇబ్బంది రానియకూడదు. ఇక్కడ పోసాని కృష్ణమురళిని అడిగారు క్లియర్గా, సీఏడోళ్ళు ఏమడిగారంటే, ఏమయ్యా నీకు వైసీపీ వాళ్ళు ఎంత అప్పచెప్పితే ఇదంతా చేసావయ్యా అని అంటే, ఏంటంటే అప్పచెప్పేది, నావే కోట్లు ఖర్చు పెట్టా, వాళ్ళు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నువ్వు ఉంచారు, ఎంత 8 నెలలు, నెలకు 3.5 లక్షల జీతం అంతే. ఎంత నేను ఖర్చు పెట్టిన దానిలో చాలా తక్కువ, అది నేనే ఎక్కువ ఖర్చు పెట్టా, నేనే పార్టీ కోసం నానా రకాల కష్టపడ్డా. సో వాళ్ళు ఏదో చెప్తే వాళ్ళ కోసమో నా కోసం అన్నట్టు కాదు, చేసా అయిపోయింది, వాళ్ళు అన్నట్టు వాడేశారు, నేను వాడబడ్డా అని అంటూ మొత్తంగా కంపు చేసి పెట్టాడు. ఎంత అంటే ఈరోజు సాక్షి మీడియానే మొత్తం చేసింది, సాక్షి మీడియానే ప్రెస్ మీట్లు పెట్టింది, సాక్షి మీడియానే స్క్రిప్ట్ ఇచ్చింది. సాక్షి మీడియా ఎవరిదండి? జగన్మోహన్ రెడ్డి సత్యమణి భారతిరెడ్డిది. ఇప్పుడు భారతిరెడ్డి టార్గెట్ చేశారంటే ఇండైరెక్ట్గా అవునన్నట్టుగానే ఉంది. ఎందుకంటే పోసాని కృష్ణమురళినే చెప్పుండొచ్చు ఏమని, అయ్యా మీ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు బాధపడ్డారు కదా ఆడవాళ్ళు,
మరి అవతలింటి ఆడవాళ్ళని ఇరికిస్తే మీకు ఓకేనా అని అనుకున్నాడో, ఉన్నదన్నట్టు చెప్తా అంటూ చెప్పాడో మనకు తెలియదు. కానీ సాక్షి మీడియాకి ఇప్పుడు ఓ రకం ఉచ్చు బిగుస్తున్నట్టే లేక, డైరెక్ట్గా వచ్చేసి భారతరెడ్డికి తెలిసింది అంతా జరిగిందని చెప్పేసి అర్థమవుతా ఉంది. ఆమె ఇప్పుడు పాపమానాలా, లేదా ఇప్పుడు జగన్మోహన్ పాపమానాలా, లేదంటే పాపం చంద్రబాబు, పాపం పవన్ కళ్యాణ్, పాపం లోకేష్ అనాలా? అన్నింటిలో కూడా ఇక్కడ పోసాని కృష్ణమురళి మాత్రం అసలు పాపం అనే పనిలా, అన్నీ తెలిసే చేశాడు. ఈరోజు ప్లేట్ పెరాయిస్తున్నాడా లేదు ఉన్న విషయం చెప్తున్నాడంటే ఫైనల్గా కోర్టులో తేలుతుంది. బట్ అంతిమంగా నేను చెప్తే గుర్తుంచుకోండి, మీ చుట్టుపక్కల స్వార్థపరుడు, మీ చుట్టుపక్కల అవినీతిపరుడు, మీ చుట్టుపక్కల ఏ మాటగా ఆ మాట ఎప్పటికప్పుడు ప్లేట్ పెరాయించేవాడు, ఏ ఆటగా గొడుగు పెట్టాడు కనుక ఉంటే వాడితో జాగ్రత్త. మరలా చెప్తున్నా, తెక్కలోడో, పిచ్చోడో, తెలివి తక్కువడో, స్వార్థపరుడో, ఇలా ఏ టైప్ ఆఫ్ ఉన్నా కానీ చాలా ప్రమాదకరం. ఎప్పటికైనా గుర్తుంచుకోండి. వాళ్ళని నమ్మి మీరు ఏదైనా టాస్క్ ఇచ్చారు అంటే అంతే సంగతులు. ఇదేదో నేను జగన్ కోసం సింపతి కోసం చెప్పట్లా, అండ్ టీడీపీ అండ్ లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళకు సంబంధించేసి ఆ పోసాని కృష్ణమూర్తి చెప్తుంది నిజమేనయ్యా, వెళ్ళి సాక్షిని వేసేయండి అని చెప్పేసి అలా కూడా చెప్పట్లా. ఈ సొసైటీలో పోసాని కృష్ణమూర్తి లాంటి వాళ్ళు చాలా చాలా ప్రమాదకరమని చెప్తున్నా. మీకు అర్థమవుతుందా? ఐఎమ్ షూర్ రానున్న రోజుల్లో పోసాని కృష్ణమూర్తి ఇంకా 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 ఊహించుకున్నట్టు ట్విస్ట్లన్నీ బయట పెడతాడు. సాక్షి మూసేసే వరకు ఇతను వెనుకడుగేసట్లేడు. అండ్ జగన్మోహన్ రెడ్డి మొత్తం ముందు నడిపిస్తాడంటే లేదు వెనకాల నుండి మొత్తం నడిపిస్తున్న భారతరెడ్డి అన్నట్టుగా ఈ పోసని ప్రూవ్ చేసేలా ఉన్నాడు. నాకైతే అనిపిస్తా ఉంది.